ఇప్పుడు ఏన్నైనా అధికార ప్రతిపక్ష పొల్ల నడమనే మస్తుగా అయితే పంచాదులు అసెంబ్లీలనైనా పార్లమెంటులనైనా మండలీలనైనా ప్రతిపక్ష పొల్లకు మైకులు కూడా తక్కువనే ఇస్తారు. సభను నడవనీయకుండా చేస్తే సస్పెండ్ చేస్తామని వార్నింగ్లు కూడా ఇస్తారు. కానీ ఏపీలనైతే ఇవాళ పెద్ద చిత్రమైందుల్లా చెప్పినట్టు తింటావా లేకుంటే సభకెంచి సస్పెండ్ ఏపీయమంటావా అని ఓ మంత్రికి వార్నింగ్ ఇచ్చిండు మంత్రి లోకేష్ అన్న. అగ్గో ఒకటే పార్టీలుండి గట్లెట్లా సస్పెండ్ చేపిద్దాం అనుకున్నాడు లోకేష్ అన్న అనేది తెలవాలంటే మీరేం చేయాలి? గీ ముచ్చట పురాగా యూస్ రావాల్సిందే. సూతురు పాండ్రి. కూటమిలా గిప్పటికే చిన్న చిన్న కొట్లాటలున్నాయని మాటలు ముచ్చట్లు బయటికొచ్చినాయి గాని ఏకంగా సైకిల్ పార్టీలనే మంత్రుల నడుమ పంచాదులైతుండుడైతే పెద్ద వార్తనే. అసలు ఎందుకు ఇట్లా పంచాదైంది సైకిల్ పార్టీలా అని మస్తుగా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారా లోకేష్ అన్న ముచ్చట మీద? మీరు గంతగానం బుర్రలు బద్దలు కొట్టుకునే పనేం లేకుండా మొత్తం ముచ్చట చూడుండ్రి. సస్పెండ్ ఏపీఎల్ అసెంబ్లీకెంచి అని లోకేష్ అన్న అంటుంటే చిన్నగా నవ్వుతున్నాడు మంత్రి నిమ్మల రామానాయుడు సారు. మరి సొంత పార్టీ మంత్రినే గట్ల సస్పెండ్ ఎందుకు ఏపిత్తా అని లోకేష్ అన్న అన్నాడంటే, డిప్యూటీ స్పీకర్ సార్ కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరి పడుకోవట్లేదు అని చెప్తాను. వినట్లేదు, మీరన్నా చెప్తే వింటారు. మీరన్నా రూలింగ్ ఇస్తే గానీ వింటారు. అధ్యక్ష జ్వరం వచ్చినా గానీ అసెంబ్లీకి వస్తున్నాడట మంత్రి నిమ్మల రామానాయుడు సారు. జరంతా రెస్ట్ తీసుకో అన్నా కూడా లేదు లేదు అని అసెంబ్లీకి వస్తున్నాడట. గందుకే అసెంబ్లీ బయట పానం గురించి అరుచుకొని సస్పెండ్ ఏపిత్తనన్న ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకుంటావా అని అడిగిన లోకేష్ అన్న మళ్ళా సభలో కూడా గా ముచ్చట తీసి స్పీకర్ సార్ చెప్పిండు, మీరన్నా చెప్పుండ్రి జరా అని. గైనే పని రాక్షసుడు అని చిన్న స్పీకర్ RRR సారు తారీఫ్ చేసుకుంటేనే మంత్రి సార్ను రెస్ట్ తీసుకోమన్నాడు. ఇక గిదే ముచ్చట మీద పువ్వుపాటి ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రాజు సారు కూడా మాట్లాడిండు. ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ లో కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. శనివారాల్లో రికవర్ అవుతారు మంత్రి గారు. డ్రిప్ లైన్ తో వచ్చారు అధ్యక్ష, చూస్తే ఇంకా ఉంది చేయికి డ్రిప్ లైన్ లో ఉంది. ఓ రూల్ పెడితేనే గైన రెస్ట్ తీసుకుంటాడు సారు అని పువ్వుపాటి విష్ణువర్ధన్ రాజు సారు చెప్పుడు. శనారం ఐతారం రెండొద్దుల్లా మంచిగా అయితారా అని చిన్న స్పీకర్ సార్ అడుగుడు. జ్వరం వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు సారు నవ్వుడు అంత మంచిగానే ఉన్నది అసెంబ్లీలో గాని మండలీలనే జరంత గరం గరమైంది సభ. ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము వెళ్ళిపోతాం. ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఒక మాట మాట్లాడామంటే దానికి ఆన్సర్ వినడానికి ధైర్యం ఉండాలి. ఏదో సాక్షులు రాసిచ్చినవన్నీ ఇక్కడ చదివేసి మీ వాకౌట్ చేసి వెళ్ళిపోతామంటే అది విధానం కాదు అధ్యక్ష. మాట్లాడుతుంటే తాపకు సర్కారోళ్ళు లేస్తున్నారు, మాటలకు అడ్డం పడుతున్నారు. గిట్లయితే ఎట్లా అని సభకెంచి వాకౌట్ చేస్తామన్నాడు పంకపాటి బొత్స సారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలినే ధైర్యం కూడా ఉండాలే, ఉత్తగా వాకౌట్ చేసుడు కాదని కౌంటర్ వేసిండు మంత్రి అచ్చెన్నాయుడు సారు. ఒకడు నిప్పు ఒకడు నీరు అన్నట్టు అటు అసెంబ్లీలో ఏ పంచాదులు లేకుండా సాఫ్గా నడుతుంటే ఇటు మండలీల పంచాదులకు కొదవ లేకుండా నడుతున్నది. కానీ మండలీల గొంతినిపించినట్టే అసెంబ్లీలో కూడా గొంతినిపిస్తే మంచిగుంటది కదా గీ పంకపాటోళ్ళు అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. ఇక గా రోజు ఎన్నడత్తదో చూడాలే మరి. ఫామ్ హౌజుల్నే ఉంటున్నాడని షెయి పాటోళ్ళు వందల వేల సార్లు అని ఉంటారు కేసీఆర్ సార్ గురించి. గైనగాడ సపడేకి ఏముంటలేడు, అన్ని చూస్తున్నాడు మీరు ఏషేటి అని షెయి పాటోళ్లకు కౌంటర్లేసిండ్రు కారు పాటోళ్ళు. మౌనంగున్నా అని తక్కువ యూసుడు కాదు, కొట్టే దెబ్బ ఎంత గట్టిగా కొడతానో చూద్దురు అని కేసీఆర్ సార్ కూడా ఓ మల్క చెప్పుకొచ్చిండు. ఇక గా దెబ్బ కొట్టే కార్యానికి ఫామ్ హౌస్లో ముహూర్తం పెట్టిండు గీయాలనే. ఓ 50 మంది కారు పార్టీ లీడర్లతోని ఇయ్యాల ఫామ్ హౌస్ ల మీటింగ్ పెట్టిండు కేసీఆర్ సారు. ఏప్రిల్ 27వ తారీఖు నాడు కారు పార్టీ పుట్టినరోజు కోసం ఏ పనులు చేయాలి, ఎసొంటి కార్యక్రమాలు ముంగటేసుకోవాలి అని ముచ్చటితోటి పాటు బహిరంగ సభ ఏడబెడితే మంచి ఉంటదని కూడా మాట్లాడుకున్నారట ఈ మీటింగుల. సిద్దిపేట, భువనగిరి, జనగామ అని 3 పేర్లు కూడా అనుకున్నారట. ఇక ఏ ఊరైతే మంచిగుంటదని మల్లో మల్క మాట్లాడుకొని డిసైడ్ అవుతారట.
ఈ నెల 12వ తారీఖుంచి షురువయ్యే అసెంబ్లీ మీటింగ్ లో ఎట్లా మాట్లాడాలి, సర్కారోళ్ళని ఎట్లా ప్రశ్నించాలి అనే ముచ్చట మీద కేసీఆర్ సారు సలహాలిచ్చిండట కారు పార్టీ ఎమ్మెల్యేలకు. ఇక ముంగటున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ల సర్కారుకు దిమ్మ తిరిగే ప్లాన్ కూడా వేసిండట కేసీఆర్ సారు. ఉన్న 5 ఎమ్మెల్సీ జాగలకు ఒక్క సీట్ అయితే కారు పార్టీ గెలుస్తుంది. 10 మంది జంపుగాంగా మిగిలిన 28 మంది ఎమ్మెల్యేల లెక్క ప్రకారం. కానీ గట్ల ఒక్కల్నే పోటీలో పెట్టకుండా ఇద్దరిని పోటీలకు దించాలని చూస్తున్నాడట కేసీఆర్ సారు. రెండో ఎమ్మెల్సీ ఓడిపోయిన మంచిదే గాని జంపైన గా 10 మంది ఎమ్మెల్యేలను బుక్ చేసే ఛాన్స్ ఉంటదని సారు ఆలోచన. జంపైన ఎమ్మెల్యేలు ఎట్లయినా షెయ్యి పార్టీకే ఓటెత్తారు. అంటే పార్టీ ఫిరాయించినామని వాళ్ళే ఒప్పుకున్నట్టయితది కదా. గది చూపెట్టి సుప్రీంకోర్టులో ఇంకా గట్టిగా వాదించచ్చు కదా అని పెద్ద ప్లానింగ్ వేసిండట కేసీఆర్ సారు. ఇక కారు పార్టీకెంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, సత్యవతి రాథోడక్క, దాసోజు శ్రవణన్న పేర్లిన పడుతున్నాయి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ కోసం. మరి దీంట్లోకెంచి ఏ ఇద్దరికి టికెట్ ఇస్తాడో సారు గాని ఊకే ఫామ్ హౌజు అని మాట్లాడిన షెయ్యి పార్టోళ్లకు గా ఫామ్ హౌస్ కెంచే గట్టి దెబ్బ కొట్టబోతున్నాడు కేసీఆర్ సారు. సారా మజాకా అని అనబట్టిండ్రు ఈ ముచ్చట ఎరగైన కారు పార్టీ కార్యకర్తలు. హా పబ్లిక్, ఇప్పుడు మా రాముల తాతను పిలిచే యాళ్ళైంది కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే? రే 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 అతిగా ఆవేశపడే లీడరు, అతిగా ఆలోచించే పార్టీ గెలిచినట్టు ఏ నియోజకవర్గంలో కూడా లేదు. మీది కూడా గంతేరా. ఏం లేని ఆకు ఎగిరెగిరి దునుకుతుంది అన్నట్టు మా మీద గెలవలేని మీ పార్టీ బాగా ఎగురుతాను కదరా. ఎగురురా దెబ్బ అదర్సు కదూ. ఓ నీ హెచ్చరికంల మన్నువాడ ముసలోడా, ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ పువ్వు పార్టీ గెలిచినంత మాత్రాన గా షెయ్యి పార్టీలను గంతగానం ఎగతాళి చేసుడు అవసరమా? ఏరా కమలం అంటే వట్టి ఫ్లవర్ అనుకుంటివి కాదు, పైరురా. మేము తలుసుకుంటే మట్టి గరిపిస్తాం రా. మాతోటి పెట్టుకోలేకనే కాదురా, మేము బరిలున్న సంగతి తెలుసుకునే కారు పార్టీ మాతోటి పోటీ చేసేందుకు రాలేదు. అదిరా మా పవర్ అంటే. మా కమలంతో పెట్టుకుంటే పైరు అయిపోతారు. తెలుతాంది 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్న మీ పువ్వు పార్టీ గిప్పటిదాకా రాష్ట్రానికి తెచ్చిన నిధులు ఎన్న అనేది చూస్తుంటేనే కానత్తనే ఉన్నది. మీ తెలంగాణ కమలం పార్టీ ఏ పార్టీ ఫైరు అనేది. అరే తాల్తు పచ్చిదానా, నిధులదే ఉన్నదే. 5 ఏళ్ల కాలం పదవి అయిపోయాయి. ఆఖరి దళ ఒక్క ఏడాది చాలు మేము నిధులు తీసుకొచ్చేందుకు. మా మోడీ సార్ తలుచుకుంటే 7వ చేతిలో 1000 కోట్ల రూపాయలతో వారేస్తాడు. ఏం చేసుకుంటారో చేసుకోర్రాని. అప్పుడు చెప్పరాదు, ఏం మాట్లాడతావో మాట్లాడతాయిగా. అంటే ఎన్నికల యాళ్ళ మళ్ళీ మీ పువ్వు పార్టీకి ఓట్లు రాలాలే అని తెలంగాణకు నిధులు ఇస్తాడు అంటావు, అంతేనా? అంటే మీ పార్టీ ఓట్ల కోసానికి తప్ప ప్రజల కోసం ఆలోచించదా? ఏం మాట్లాడుతున్నావే అల్క తక్కువదానా? ఈ షెయ్యి పార్టీల దగ్గర ఏమన్నా ప్యాకేజ్ తీసుకున్నావు అనేమో వాళ్ళకెళ్ళి మాట్లాడుతున్నావు. అసలు మీ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డా ఎరికేనా? చెల్లని ఓట్లు కూడా వాళ్ళే బాగా నిలుగుతాను. అరే ఓ బుల్లి బుచ్చాలుగా ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది కాదురా, మీ షెయ్యి పార్టీ మీద మా కమలం పార్టీ గెలిచిందా లేదా అనేది ముఖ్యం రా. వారి ఓట్లు ఎన్ని పడ్డాయని నిలుగుతాను. అవునవును, మీ పువ్వు పార్టీ గెలుచుడేమో గాని షెయ్యి పార్టీ అభ్యర్థి గెలుపు కోసానికి ముఖ్యమంత్రి రేవంత్ సార్ చేసిన ప్రచారం గురించే జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోరా మరి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మా అభ్యర్థి ఓడిపోయినా మాకు పోయేదేం లేదు, గెలిచినా మాకు కొత్తగా వచ్చేదేం లేదు అని మాట్లాడితే ఏందన్నట్టు చెప్పు. అదిగాక మా షెయ్యి పార్టీ సర్కారు అన్న మాట ప్రకారం అన్ని పథకాలను సక్రమంగా అమలు పరిచినట్లే ఉంటేనే మాకు ఓటేయ్యి అని మాట్లాడే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్. ఇక అసొంటప్పుడు మేధావులు చదువుకున్నోళ్ళు ఏం చేస్తారు చెప్పు. రేవంత్ సార్ చెప్పినట్టే వాళ్ళు ఎవరికి ఓట్లు గుద్దాలో గవాళ్ళకే ఓట్లు గుద్దిర్రు. అంటే దీన్ని బట్టి ఏం అర్థమైంది నీకు? సర్కారు సక్రమంగా అన్ని పథకాలను అమలు పరచలేదు, అభివృద్ధి చేస్తలేదు అన్నట్టుగా దీని అర్థం. సర్కార్ పాలన ముచ్చట ఏమో గాని మీ పువ్వు పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకే రేవంత్ సారు గసొంటి మాటలు అన్నాడు అని బయట జనాలందరూ అనుకుంటున్నారేందే. మరి దాంట్లో నిజమెంత అంటావు? బుజ్జి నరం లేని నాలుకే 4 తీర్ల మాట్లాడుతుంటది. ఇలా దేశంలో ఉన్న ప్రజలందరూ మా పువ్వు పార్టీ మీద అభిమానంతో, మా మీద నమ్మకంతో, మా మోడీ సారు పాలన మీద అభిమానంతో మాకు ఓట్లేసి గెలిపిస్తారు. అయినా కూడా నీ అసలు తలకు మాసిన వాళ్ళు రేవంత్ సారు పువ్వు పార్టీని గెలిపించేటందుకే అట్లా మాట్లాడిండు. ఆయన అట్లా మాట్లాడడం వల్లనే మా పువ్వు పార్టీ గెలిచింది అని చెప్పి పుట్టిస్తారు. అది మేము నమ్మం, అదంతా శుద్ధ అబద్ధం. మా మీద అభిమానంతో, మా కష్టార్జితంతో మేము గెలుచుకున్నాం. ఏమో అది నిజమో అబద్ధమో మాకేం తెలుస్తుంది చెప్పు. ఢిల్లీకి పోయిన ప్రతిసారి రాహుల్ గాంధీ సార్ను కలవకుండా మోదీ సార్ని కలిసి వస్తున్న రేవంత్ సారు చెప్పాలి నిజమేందో అబద్ధమేందో అనేది. అరేవో కోండ్రిస్ ముఖం దానా, చెయ్యి పాచును పువ్వు పాచి ఒకటైతా ఎప్పటికైనా అయితే గీత కారు పాచులను చెయ్యి పాచి ఒకటైతారు కావచ్చు.
అరే అంతేందుకు మరి కారు పార్టీలు గెలవాలనే ఆలోచన పోటీ చేయాలనే ఆలోచన ఉంటే మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎందుకు అభ్యర్థిని నిలబెట్టలేదు చెప్పు? ఏమో చెవి పార్టీని గెలిపించడానికే వాళ్ళు నిలబడలేదు కావచ్చు. అరే సెంట్రల్లో ఉండే పువ్వు పార్టీని చెవి పార్టీ ఒకటైతా ఎప్పటికి కావు, అది కళ. ఎవ్వలు దగ్గర ఎవ్వలు దూరం అనేది వచ్చే ఓట్ల నాటికి జనాలు చూసుకుంటారు గానీ ఇక నువ్వు అన్నని ఎక్కిరించిన కడుగు చాలు గానీ ఇంటికి పో. పోతా గుడిసిన్న గాడి గుడ్డు ఏయ్ మాతోటి పెట్టుకుంటే మసి అయిపోతారు రే, పెట్టుకోకరు ఇంకోసారి మాతోటి. అరే ఈ ముసలోనికి తలకైతే ఇక బాగానే ఉన్నట్టున్నది కదా, వద్దు పోవే అంటే ఊకున్నోని ముక్కల ఉప్పు రాళ్ళెత్తాండు. ముసలోడా గెలవంగానే సరిపోదు, కేంద్రం నుంచి వెళ్ళి నిధులు పట్టుకురావాలి, అప్పుడు చూపించిన తెలివి. అరే వారి రాష్ట్రంలో మీ చెయ్యి పార్టీ సర్కారు అధికారంలో ఉన్నంత కాలం ₹1 కూడా పట్టుకురాము. అరే మా పార్టీకి రారా మీరంతా, అందరం కలిసి పదవులను పంచుకొని రాష్ట్రాన్ని ఇంకింత అభివృద్ధి చేద్దాం. ఓకేనా? కొంచెమన్నా బుద్ధి ఉండాలి. అధికార పార్టీని కాదని మిమ్ముల గెలిపించిన వాళ్ళంతా వట్టి అల్లటపోళ్ళు కాదు పెద్ద మనిషి, చదువుకున్నోళ్ళు, సమాజం గురించి ఆలోచించేటోళ్ళు. వాళ్ళు ఏ నమ్మకంతోనైతే ఓట్లేసిన్లో గదే నమ్మకంతో మీరు పని చేయకపోతే వాళ్ళే మిమ్ముల బొంద పెడతారు, జాగ్రత్త. అబ్బర కొడుకు అంటే ఇన్నొద్దులుగా మాటలతోటి పొద్దులేదిస్తే మంచిగా ఉండదు అన్నట్టు. అంటే పని చేస్తేనే పరిస్థితులు బాగుండేటట్టున్నాయి, ఇక పోయి అదే పని మీద ఉండాలి. అరే బాయ్ రా, గాడిద గుడ్డు గుండుస్తున్నా, బాయ్. చూసిండ్రా అనుల్లా, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పువ్వు పార్టీ గెలుచుడు కారణం సీఎం రేవంత్ అన్ననే అని బయట బగ్గనే టాక్ నడుతున్నది. ఈ గెలుపుతోని పువ్వు పార్టీలు కూడా మంచి జోష్లున్నారు. ఇక మరి ముంగట జరిగే సర్పంచ్ ఎలక్షన్లలో జనాలు ఎవలకు జైగొడతారో, గప్పుడు ఏ పార్టీలకు షాక్ ఇస్తారో చూడాలి మరి. ఏపీ మహిళలకు కూటమి సర్కారోళ్ళు పెద్ద షాకే ఇచ్చిండ్రు కదా. ఎలక్షన్లకు ముందుగాల మహిళలకు ఫ్రీ బస్ పథకం హామీ ఇచ్చిండ్రు కదా. ఈ ముచ్చట మీద మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిన్న మండలిలో పెద్ద ట్విస్టే ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీగానే ఉంటది, కానీ ఏ జిల్లా మహిళలు ఆ జిల్లా వరకే ఫ్రీగా పోవాలి, ఒక జిల్లాకెంచి ఇంకో జిల్లాకు పోయే ఛాన్స్ ఉండదని చెప్పుకొచ్చింది. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా, కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. అంటే బస్సు అవతల జిల్లా దాటిందంటే మహిళా ప్యాసింజర్లు టికెట్ తీసుకోవాల్సిందేనాట. అంటే గీ లెక్కన ఏపీ మహిళలను కూటమి సర్కారోళ్ళు మోసం చేసినట్టే కదా. ముందుగాల ఫ్రీ బస్ పథకం అని చెప్పి ఓట్లేపించుకొని ఇప్పుడు కండిషన్స్ అప్లై అంటూ కొత్త రూల్స్ తీసుకొచ్చిందని గరమైతున్నారు కొందరు. ఈ ముచ్చట మీద అటు ప్రతిపక్ష పళ్ళు కూడా బగ్గనే గరమైతున్నారు. ఇక మొత్తానికి అటు ఏపీ అయినా ఇటు తెలంగాణ అయినా ఇంకే రాష్ట్రమైనా ఓట్లకు ముంగట లీడర్లు అడ్డగోలు హామీలు ఇస్తుంటారు, కానీ గవిటిని అమలు చేసేటప్పుడు గిట్లా కండిషన్లు పెడతారు. ఎంతైనా రాజకీయ నాయకుల తెలివిపోన్రి. అర్ధమరాత్రి పూట ఇండ్లల్ల పడి బంగారం పైసలు నెత్తుకపోయిన దొంగలను బగ్గనే చూసినాం. గట్లనే కొందరు పూల కుండీలు నెత్తుకపోయినోళ్ళను కూడా చూసినాం. కానీ గిల్లు చూడుండ్రి, ఏకంగా కొట్టంలో కట్టేసిన గొర్రెలను ఎత్తుకపోయినరు. వికారాబాద్ జిల్లా గౌతపూర్ అనే ఊళ్ళే ఒక ఆయన కొన్నొద్దుల కానుంచి గొర్రెలను పెంచుకుంటున్నాడట. ఇక రోజు లెక్కనే వాటిని మేపుకొనొచ్చి ఇంటి పక్క ఉంటున్న కొట్టంలో ఇడిచిపెట్టి దానికి తాళమేసిపోయిందట. ఇక మరి ఈ దొంగోళ్ళు ఎప్పటికెంచి గొర్రెల మీద కన్నేసిండ్రో ఏందో గాని అర్ధమరాత్రి పూట నల్ల కారేసుకొని వచ్చిండ్రు ఊళ్ళకు. ఇక ఎవరన్నా ఉన్నారా లేరా అని చుట్టూత రెక్కి వేసుకున్నారు. కారును కొట్టం పక్క వంట ఆపుకొని అందులున్న కొన్ని గొర్రెలను కార్లు వేసుకొని పారారైన్లు గిట్లా. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో. కోళ్లకు బర్డ్ ఫ్లూ రోగాలొచ్చి మటన్ కు బగ్గ డిమాండ్ పెరిగిందని దొంగలు గీ తిరగ మోపైనరు. గొర్రెలను పెంచే అన్నలు జర పైలమ్మరి. చేసిన పనులకు సర్కారోళ్ళు బిల్లులు ఇయ్యలేదని గ్రామ పంచాయతీలున్న ట్రాక్టర్నే ఇంటికి తీసుకొచ్చిండు మైబాద్ జిల్లా బీరిశెట్టిగూడెం మాజీ సర్పంచ్. ఊరికి సర్పంచ్గా పనిచేసినప్పుడు ఎన్నో అప్పులు తీసుకొచ్చి ఏవో పనులు చేపించిండట. ఇక బిల్లులు ఇంకిప్పటికి రాలేదట. ఆఖరికి పంచాయతీ ట్రాక్టర్ దేవడానికి కూడా బ్యాంకుల లోన్ తీసుకొచ్చిండట. ఇక నెల కిస్తీలు కట్టాలంటే పైసలు వెళ్తలేవట. బండేమో గ్రామ పంచాయతీ పనులు ఎత్తుంటది, నేనేమో వాటికి కిస్తీలు కట్టుకుంటుండాలనా అని కార్యదర్శి మీద బగ్గనే గరమైందట. బిల్లులు రాకపోతే సర్కారోళ్లతోని కొట్లాడాలే, గంతేగాని ఆఫీస్ ముంగటున్న ట్రాక్టర్ ను తీసుకుపోయి ఇంటి ముంగట పెట్టుకుంటే ఎట్లా అని పంచాయతీ కార్యదర్శి గరమైందట. మాజీ సర్పంచ్ మీద పోలీసుల కంప్లైంట్ చేసిండట కార్యదర్శి. అటేమో సర్కారోళ్ళు బిల్లులు ఇయ్యరు, ఇటేమో బ్యాంకోళ్ళు ఫైనాన్స్ కట్టకపోతే లోన్లు ఇయ్యరు.
ముంగట పోతే నుయ్యి వెనక పోతే గొయ్యి అన్నట్టు తయారైంది మా పరిస్థితి అని మస్తుగా బాధపడుతున్నారట. గిట్లనే అప్పులు తీసుకొచ్చి పనులు చేపించిన మాజీ సర్పంచులు చాలా మంది. పైసలు ఎవరన్నా ఎంత పైలంగా దాచుకుంటారులా, బ్యాంకులనో లేకపోతే ఇంట్లున్న బీరువాలనో సందుగులనో దాచిపెట్టుకుంటారు. కానీ ఒక పెద్ద మనిషి ఇంట్లో ఏడ జాగలేనట్టే గీ కాటన్ డబ్బాల దాచిపెట్టిండట. 10,000 కాదు 50,000 కాదు, మొత్తం 10 లక్షల రూపాయలను దాచిపెట్టుకున్నాడట దుకాణంలున్న కాటన్ డబ్బాల్నే. ఇంట్లోనే ఆటోమొబైల్ సామాన్లు అమ్మే దుకాణం పెట్టుకున్నాడట గీ పెద్ద మనిషి. అయితే కొడుకు పెళ్లి పెట్టుకున్నామని చెప్పి 10 లక్షలు జమ చేసిండో లేకపోతే అప్పే తెచ్చిండో గాని దుకాణంలున్న గీ అట్టపెట్టెల దాచిపెట్టిండట. గిప్పటి జమానాల బ్యాంకు లాకర్ల పెట్టిన సొమ్ముల్నే మాయం చేస్తున్నారు కొందరు బద్మాషిగాన్లు. గసొంటిది ఉత్తిగా అట్టపెట్టెలేసిన సొమ్ములను చూసినోళ్ళు ఇడిచి పెడతారా? దుకాణంలో పనిచేసేటోళ్ళేనో లేకపోతే ఎవరన్నా సామాన్ల కోసం దుకాణంలోకి వచ్చినోళ్లే తీసిండ్రా తెలియదు గాని 10 లక్షల రూపాయలు మాయం చేసిండ్రట. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగింది ఇది. ఈ ఎంబటకి ముచ్చట పోలీసుల కంప్లైంట్ చేసే వరకు ఆళ్ళొచ్చి కేసు బుకింగ్ చేసి దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. దుకాణంలో సీసీ కెమెరాలు కూడా లేవట. అయినా 10 లక్షల రూపాయలు గిట్లా ఏడ పడితే ఆడ పెడతారా అనుల్లా? కొడుకు లగ్గానికని 10 లక్షలు దాచి దాచి ఆఖరికి దొంగల పాలు చేతివి కదా పెద్ద మనిషి. హా పబ్లిక్, తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయి? మస్తు మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.